పరుగు పరుగు పాయలోన పైకి తేలినావే తీరుగా ఉన్నవే చిట్టి వయసు పారిపోయే చిగురు వయసు తేరినాది నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో నిగమాంత వర్ణిత మనోహర రూప నటరాజధరుడ శ్రీనారాయణ ఇల్లన్నీ మల్లెలు యాడియోయి మరిది లావుదామర వడ్డయోయి నమరిది లావుదామర వడ్డయోయి. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఈ గంగ మళ్ళొచ్చింది, ఎవరిని పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే కోమలక్క దగ్గరకు వచ్చినాం. కోమలక్క అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. నేనైతే ముందుగల పాడిన పాట అక్కనే వాడింది, ఇప్పుడైతే యూట్యూబ్లో కూడా వాడింది అక్క. మస్తు పాటలు పాడింది. అప్పట్లో పాటలన్నీ ధూమ్ధామ్లో దుమ్ము లేపినాయి. ఇక మళ్ళీ అక్కని ఒకసారి మంచిగా అరుచుకుందామని పిలిపించుకున్నాం. ఇక మరి అరుచుకోవాలి కదా. పారి, నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నావు అక్క? బాగున్నా అక్క. ఫస్ట్ అయితే నువ్వు పాడిన పాట మా అందరి కోసం ఒక దేవుడి పాట పాడక్క. కరుణ జూపు మా ఓ రామా కళ్యాణ రామా కోపమా మా పైన నీకు కోదండ రామా కరుణ జూపు మా ఓ రామా కళ్యాణ రామా కోపమా మా పైన నీకు కోదండ రామా శివుని విల్లును విరిసిన రామ సీతను పరిణయమాడిన రామ కరుణ జూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ దీనుల బ్రోచే దీన బాంధవ దిక్కువు నీవే ఓ రామ ఆపద్ బాంధవ నాద రక్షకాదు కోవగా రావయ్యా దీనుల మా పైన నీకు కోదండ రామ. అక్క, ముందుగా అయితే ఎక్కడి నుంచి వచ్చినావు అక్క? నేను హుజరాబాద్ రా మాది. హుజరాబాద్లోనే ఉంటారా? ప్రజెంట్ ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు మాకు సారథిలో జాబ్ వచ్చింది కదా, ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? పాటలు కూడా రికార్డింగ్స్ లో వాడుతున్నారా? పాడుతున్నారా కొన్ని, ఎప్పుడు కొంచెం తక్కువ. అయితే ఇక నువ్వు వాడిన జానపదాలు అయితే ఫుల్ దుమ్ము రేపినాయి. ఆ శ్రీరాంపురం బొత్తల నడుమ కూడా మీరే వాడింది కదా అక్క, అదొక్కసారి వాడండి మా కోసం. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీదాయరో బావ శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీదాయరో బావ నీ మీదాయరో శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీదాయరో బావ నీ మీదాయరో శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో గజ్జల బండి సప్పుడు వింటే పానామంతా జిల్లు మానే చుక్కురా మంగట్ల నిన్ను చూసాటానికి నేనే వచ్చే గజ్జల బండి సప్పుడు వింటే పానామంతా జిల్లు మానే చుక్కురా మంగట్ల నిన్ను చూసాటానికి నేనే వచ్చే నిలువానన్న బావా నిలువానన్న నిలువాయ నిన్నే మంటిరో బావ నిన్నే మంటిరో శ్రీరామ్
మనసు మీద మన్నవాడని నీదాయరో బావని నీదాయరో శ్రీరాపురం పొత్తల నడుమ రోడ్డు మీదరో బావ బండే వంగరో బావ బండే వంగరో బావ బండే వంగరో బావ బండే వావ్, ఆ లాస్ట్ స్మైల్ ఇంకొకసారి నవ్వక్క. ఆ పాటలు కూడా నవ్వినావు కదా. అవును. ఏందక్క నీ గొంతు ఇంత చిన్న పిల్ల లెక్క ఉంది, నాదేమో బర్రె లెక్క వస్తుంది, నీవేమో ఇంత చిన్న పిల్ల లెక్క వస్తుంది. ఇది అన్యాయం అక్క. కాదు, ఇప్పుడు నీకు ఎంత మంది పిల్లలు? నాకు 2 బిడ్డలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసినారా? వామ్మో, పెళ్ళిళ్ళు అయినాయంట, గొంతు చూస్తే చిన్న పిల్ల లెక్క వస్తుంది. ఎట్లా మెయింటైన్ చేస్తావు అక్క గొంతు? ఏం లేదురా, ఫస్ట్ నుంచి దేవుడిచ్చిన వరం అంతే. అది అంతే, ఎప్పటికీ ఆ గొంతు అట్లనే ఉండిపోతుందేమో. ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు గొంతు తింటే. సరే అక్క, నెక్స్ట్ ఏం పాట పాడతారు? అప్పుడు నేను ఫస్ట్ లా పాడినారా, ఒకటి ఇది రావుల తిరుపతి మీద కూడా పాడిన, అది కొంచెం. రావుల తిరుపతి మీద, ఓకే. ముంబై చూపెడతానంటే రావుల తిరుపతి, ముంబోలే ముస్తాబయస్తి రావుల తిరుపతి, ఇల్లి చూపెడతానంటే రావుల తిరుపతి, నా ఇల్లే వదిలేసి వస్తి రావుల తిరుపతి, ఈ మాటలకు అగ్గివడా వారు తిరుపతి, నన్నెంతల మోసం చేసి నాదే నిగతి, ముంబై చూపెడతానంటే ముంబై చూపెడతానంటే రావుల తిరుపతి, బొమ్మూలే ముస్తాబయస్తి రావుల తిరుపతి, ఢిల్లీ చూపెడతానంటే రావుల తిరుపతి, నా ఇల్లే వదిలేసి వస్తి రావుల తిరుపతి, గోసి గట్టి గొంగడేసి గొల్ల సుద్దులెన్న చెప్తే రావుల తిరుపతి, రావుల తిరుపతి, చిలక గోరెంకలోలే జంట మనాదుంటదని కలలు గంటిరా రావుల తిరుపతి, నా మనసారా నమ్ముకుంటే వారి తిరుపతి, నా మనసు కాదు లేచిపోతే నీదే నిగతి, ముంబై చూపెడతానంటే ముంబై చూపెడతానంటే రావుల తిరుపతి, బొమ్మూలే ముస్తాబయస్తి రావుల తిరుపతి, ఢిల్లీ చూపెడతానంటే రావుల తిరుపతి, బొమ్మలో వస్తి రావుల తిరుపతి, నీ మాటలకు గివడా వారి తిరుపతి, నన్నెంతల మోసం చేసి నాదే మిగతి. ఎవరక్క చెప్తే? చెల్లి ఉన్నది చూసుకుంటారు, ఎవరు చెప్పు నాకు. పాడేసి అప్పుడు వాడిందా? ఓకే, ఎవరో నాకు చెప్తే సంగతి చూస్తుండే నేను. అట్లనే అక్క, ఈ పాటలన్నీ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అక్క? నాకు చిన్నప్పటి నుండి అన్నయ్యలు పాడేవాళ్ళు, అవునూరు సమ్మయ్య, సుధాకర్. అన్నయ్యలతోనే ఇక నేను కొంచెం ఇక స్కూళ్ళల్లో పాడేది అన్నట్టు. మా ముగ్గురికి కాంపిటీషన్ అన్నట్టు. ఆహా, ముగ్గురికి అంటే సొంత అన్న వాళ్ళ? సొంత అన్న, ఓన్ బ్రదర్స్. అన్నయ్యలు మా సుధాకర్ అన్నయ్య నన్ను, చెల్లె నీకు మంచి వాయిస్ ఉంది కదా, చిన్నగా పాడుకుంటూ పెళ్ళైపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు అన్నయ్య కరీంనగర్లో ఉన్నాను నేను చాలా రోజులు ఉంటే, అన్న వచ్చి మంచి వాయిస్ ఉంది కదా, అట్లా అక్షర ఉజ్వల అని బన్వర్లాల్ పెట్టారు అప్పుడు. అప్పుడు వచ్చి అన్నయ్య నువ్వు పాడాల చెల్లె, మంచి గొంతు ఉన్నదని తీసుకుపోయి అప్పుడు కళాభారతి, మన కరీంనగర్ కళాభారతిలో ప్రోగ్రామ్ చేసిన. అందులో సెలెక్షన్ అయినా, ఎల్కొతుర్తి మండలం ఇచ్చారు. అప్పుడు 50 రూపాయలు ఇచ్చి 50 రూపీస్ ఫస్ట్ టైం అట్లా డిపిఆర్ ఆధ్వర్యంలో. ఇక అప్పుడు మాకు ఒక వెహికల్ ఇచ్చి అన్ని మండలాలు తిరిగిన, పాటలు పాడుకున్నా. అప్పటి నుంచి అక్షర ఉజ్వలలో సెలెక్షన్ అయిపోయినా అప్పటి నుండి. సూపర్ అక్క. అట్లనే మీరు ఓసే రాములమ్మ సినిమాలో అప్పుడు మీరు పాడాలి కానీ పాడలేదు, వేరే వాళ్ళు పాడిండ్రు. అదొకసారి చెప్పండి, అట్లనే ఎందుకు పాడలేదు చెప్పండి, పాట కూడా పాడాలా. అప్పుడు అంటే చిన్న పిల్లలు కదరా నాకు, అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ అట్లుండే, అవకాశం వచ్చింది. అప్పుడు వస్తే ఇక నేను వెళ్ళలేకపోయినా. అప్పుడు అంటే నీకే పాడమన్నారా ఆ పాట? అప్పుడు వందే మాత్రం సీనుతో పాడాలి, మంచిగా ఉంటుంది వాయిస్, హై పిచ్ లో ఉంటది కదా, పాడాలి అని వచ్చింది అప్పుడు అవకాశం. వస్తే ఇక నేనే అప్పుడు కరెక్ట్ లేక వెళ్ళలేదు. ఒక్కసారి మా కోసం పాడక్క, పాడక్క, నీకు గుర్తున్నది వాడు చాలు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నడి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నీ చిప్పులోయమ్మ నీకు చుక్కలేలమ్మ, సిరి వంక
వంకలోయమ్మ చంద్ర వంకలేనమ్మా ఓ నిజంగా పాడితే బాగుంటుండే కదక్క. అవునా? మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అరే మంచి ఆపర్చునిటీ మిస్ అయింది అని? అనిపించింది. ఇంకా నన్ను కొట్టకురో తిట్టకురో అనే పాట కూడా నాకే వచ్చింది. అవునా? ఆ పాట కూడా పాడారా? అప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు కూడా వెళ్ళలేదు. అయ్యా, అప్పుడే కానీ అప్పుడు మంచి మంచి పాటలు అప్పుడే బాగా హిట్ అయినాయి. నాకు దేవుడు అంతే. ఆ పాట పాడతావా అక్క మళ్ళా? కొట్టకురా కొంచెం పల్లవేదన మీ వాయిస్. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగదురో బావో సుబ్బులు బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగదురో బావో సుబ్బులు బావో ప్రేమని దోమని పిల్ల మరదలు పిల్ల నీ మాటలు ఇంకా నువ్వు వాడు వినిపించినావు కదా, భలే సెట్ అవుతుంది అక్క నీ వాయిస్ అయితే. అంటే ఏ పాట అయినా సెట్ అయిపోతుంది అనిపిస్తుంది, అంత బాగుంది. అట్లనే మ్యారేజ్ అయిన తర్వాత మీ సార్ మంచిగా ఎంకరేజ్ చేస్తారా? చేస్తారా. అతను ఆయనకు చాలా ఇష్టం పాటలు అంటే. అప్పుడు నువ్వు ఎట్లయినా పాడు అది ఇది అని నన్ను చాలా ఎంకరేజ్ చేసి తను కూడా చాలా ప్రోగ్రామ్స్కి వచ్చిండు నాతోని. వచ్చి ఆయన అన్ని చూసిండు. ఇక నువ్వే వెళ్ళు అని పిల్లలను స్కూల్ పిల్లలని పంపించుకొని ఇంట్లో చూసి చిన్న చిన్న జాబ్స్ కూడా చేసిండు. ఇక్కడ కిడ్స్ కాలేజీలో ఇట్లా చేసిన అప్పుడు చేసిండు. కొంచెం హెల్త్ బాగాలేక తను ఇప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తున్నారా? అక్కడ క్యాసెట్లలో బాగా పాటలు పాడిండ్రు కదక్క, దాంట్లో ఏదైనా పాట పాడండి. పల్లె మేలుకోవాలి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి అజ్ఞానం అవివేకం మరచిపోవాలి మనం విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి మనం విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి మనం సమాజ సాధనకై నడుము కట్టాలి మనం సమాజ సాధనకై నడుము కట్టాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి నవ సమాజం అవతరించాలి. సూపర్ అక్క. ఒక్కొక్క పాట గురించి కాబట్టి ఇప్పుడు ఆ పాటకు చాలా బాగా ఆడుతుందని నాకు కేసీఆర్ చేతుల మీద ₹1,00,000 అవార్డు కూడా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసింది. అంటే చేతుల మీద తీసుకున్నారా? ఎక్కడికి వెళ్ళి స్వాతంత్ర దినోత్సవం అప్పుడు హైదరాబాద్ లో వచ్చి తీసుకున్నారా ఈ పాట కోసం? హరితహారం పైన వాడిన అప్పుడు హరితహారం పైన బాగా వాడిందని అవార్డు. సూపర్ అక్క, ఇంత మంచిగా వాడుతున్నారు, ఇంత టాలెంట్ ఉంది. కానీ ఇప్పుడు అందరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు, కొత్త వాళ్ళు కానీ మీరు ఎందుకు అక్క బయటికి రావట్లేదు? అంటే అప్పుడు బాగా ఫేమ్ ఉండే, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది ఎందుకు?
ఇక పిల్లలు అందరు సంసారం అంతా చూసుకుంటా నాకు అంతా పోవడం మీరే వాడిండ్రు అక్క ఇప్పుడు పాట మహిళ మేలుకోవాలి పిల్లల్ని జాబ్ని పాటల్ని పిల్లలకి మా ఆయనకి తల్లిదండ్రులు ఫస్ట్ నా పెళ్ళిళ్ళనే అప్పుడే చనిపోయింది అన్నట్టు ఎవరు లేరు మేమిద్దరమే కదా ఇక పిల్లలు చిన్నోళ్ళు అప్పటి నుండి మీరే ఉండడం అన్నయ్యలు కూడా నాకు ఈ అన్నయ్యల ప్రోగ్రామ్ చేసుకుంటా ఇక్కడనే చాలా బిజీ ఉండేది అంత ఇంట్రెస్ట్ చేయలేదు నేను హైదరాబాద్ కి ఎప్పుడన్నా వచ్చి పాటలు ఇస్తుంది పోలేదు ఎందుకు అని అంటే ఏ పాటలైనా ఇక్కడ హుజరాబాద్ సైడ్ ఇక్కడే కర్నూలు డిస్టిక్ అన్ని డిస్టిక్ తిరిగిన మొత్తం ఎక్కడ అందరు కళాకారులు ఎవరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అన్ని చేసిన సినిమా సాంగ్స్ అన్ని పాడిన అన్ని దేవుడి భక్తి పాటలు చాలా క్యాసెట్లలో పాడిన అయితే ఒక భక్తి పాట వాడక్క అన్నమయ్య కీర్తనలు వాడినా ఓకే ఓకేరా నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నటరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నటరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపసకగా నన్ను నుడవరకుచు పై పై అవ్వ అక్క ఇట్లా వాడుతావు అక్క ఇన్ని పాటలు అసలు ఈ పాట సంగీతం నేర్చుకున్నావు అక్క సంగీతం నేర్చుకోలే మరి ఇంత ఇంత చూసుకొని ఒకసారి వింటేనే వచ్చేస్తుంది చిన్న రాసుకొని పాడేస్తా సంగీతం లేకుండానే అప్పటి నుంచి అట్లనే వాడుతున్నాం అంతేరా సూపర్ అక్క నిజంగా అసలు ఇప్పుడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను పాటలేరా ఇద్దరు బిడ్డలు కూడా డాన్సర్సే కానీ అందులోకి రాలి చదువు మంచిది అని స్టడీ ఎక్కువ ఇచ్చిన స్టడీకి ఇద్దరు పిల్లల్ని ఎక్కువ నేను చేయలేదు ఇప్పుడు మీరు దేంట్లో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు సాంస్కృతిక సారథి దాంట్లో చేస్తున్నారా బాగుందా జాబ్ బాగానే ఉందిరా ఇప్పటికైతే బాగానే అవునా ఓకే అంటే మీతో అందరికి వచ్చిందా కళాకారులు అందరికి వచ్చిందిరా 580 మందికి ఇచ్చిండ్రు అప్పుడు 550 మందికి వచ్చింది ఇప్పుడు కొంతమంది మళ్ళీ తీసుకున్నారు కొత్తగా అందరం చేస్తున్నాం అన్ని డిస్టిక్లలో అందరికి అక్క నీకు ఇష్టమైన పాట ఏదైనా సెంటిమెంట్ పాట ఉందా సెంటిమెంటల్ అంటే ఉన్నది ఇప్పుడైతే ఒకటి పల్లె పల్లె తిరిగి అనే పాట అప్పుడు పాడినా చాలా రోజులైంది పాడక్క పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే ఊరూర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే ఊరూర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే ఈల వేసిండు గపోరడు గోల చేసిండు అరెరెరెరె గంపదించిండు గపోరడు బ్యారమాడిండు పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే ఊరూర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే ఊరూర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే ఈల వేసిండు గపోరడు గోల చేసిండు అరెరెరెరె గంపదించిండు గపోరడు గ్యారమాడిండు పట్టు సీర కట్టుకొని పట్ట గొలుసులేసుకొని పట్టు సీర కట్టుకొని పట్ట గొలుసులేసుకొని పండుగత్తరాని అంగడికి నేను పోతే పండుగత్తరాని అంగడికి నేను పోతే బాగా చూసిండు గపోరడు పరిశాన్ చేసిండు అరెరెరెరె బాగా చూసిండు గపోరడు పరిశాన్ చేసిండు అరెరెరెరె ఎదురుగా నిలిసిండు గపోరడు ఏవేవో గులిగిండు సూపర్ అక్క ఈ పాట ఒరిజినల్ పాటనక్క అప్పుడు సేకన్న పాట పాడినప్పుడు సిరిసిల్ల వాళ్ళకి ఆ సేక పాడి అట్లనే అక్క నీ గొంతు భలే ఉంది ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్పేసి నేను ఎవరికి కెమెరాలు ఆఫ్ చేస్తాను చెప్పు ఏమైనా సీక్రెట్ ఉందా నీ గొంతు అంత సన్నంగా అంత మంచిగా ఎట్లుంది అప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి పాడుతున్నావు అక్క పాటలు నా 35 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి అదే గొంతు 90 నుండి పాడుతున్నా 1990 ఇది 2024 వామ్మో
నిజంగా సూపర్ అక్క, నీ గొంతుకు దండం పెట్టాలి. అట్లనే అట్లనే ఉజ్వల పెట్టింది కదా, అప్పటి నుండి పాడుతున్నారా? అప్పటి నుంచి వాడుతున్నారు. సరే ఇక లాస్ట్ ఒక పాట, మంచి పాటతో ఏం చేస్తాం ఇప్పుడు. వద్దంటే పోతాడు తాళ్ళకు, కళ్ళు దాగచ్చి పంటాడు మూలకు, గుండె నిండా దాగుతాడు వాడు గుడిసెలెక్కి దూకుతాడు. వద్దంటే పోతాడు తాళ్ళకు, కళ్ళు దాగచ్చి పంటాడు మూలకు, గుండె నిండా దాగుతాడు వాడు గుడిసెలెక్కి దూకుతాడు. జర మావోళ్ళ జర మావోళ్ళ జర మావోళ్ళ రమ్మాను తాత, నా రాత పాడుగను రోత. జర మావోళ్ళ రమ్మాను తాత, నా రాత పాడుగను రోత. వద్దంటే పోతాడు తాళ్ళకు, కళ్ళు దాగచ్చి పంటాడు మూలకు, వద్దంటే పోతాడు తాళ్ళకు, వస్తాడు మూలకు, గుండె నిండా దాగుతాడు వాడు గుడిసెలెక్కి దూకుతాడు. అయ్యో గుండె నిండా దాగుతాడు వాడు గుడిసెలెక్కి దూకుతాడు. జర మావోళ్ళ జర మావోళ్ళ జర మావోళ్ళ రమ్మాను తాత, నా రాత పాడుగాను రోత. మావోళ్ళ రమ్మాను తాత, నా రాత పాడుగాను రోత. ఒంటి నిండా నగలు ఒక్కొక్కటమ్మిండు, కంటి నిండా నిద్ర లేకుండా చేసిండు, కంటి నిండా నిద్ర లేకుండా చేసిండు, కంటి నిండా నిద్ర లేకుండా చేసి. సొమ్మంతా పోయింది వానికి, నా సోకంతా పోయింది గాలికి, సొమ్మంతా పోయింది వానికి, నా సోకంతా పోయింది గాలికి. సారేడు దేడాయ కూటికి, వాడు సచ్చన్న ఓడాయ కాటికి. జర మావోళ్ళ జర మావోళ్ళ జర మావోళ్ళ రమ్మాను తాత, నా రాత పాడుగానే రోత. జర మావోళ్ళ రమ్మాను తాత, మా రాత పాడుగాను రోత, నా రాత పాడుగాను రోత, పాడుగాను రోత. ఇట్లానే ఉంటాయి కదా అక్క నిజంగా స్టోరీలు, అందుకనే వాడినావు కదా. సూపర్ అక్క, నీ వాయిస్ అయితే మస్తుంది. అంటే యూట్యూబ్లో కూడా నువ్వు ఇంకా మంచి మంచి పాటలు వాడాలక్క. అట్లనే సినిమా ఛాన్స్లు కూడా ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా, పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకేముంది ఇంకా పాటలు వాడుతూనే ఉండాలా, మంచి మంచి పాటలు వాడాలో మాకు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. చూసిండ్రు కదా కోమలక్క అయితే ఎట్లా వాడిందో పాటలు, ఒక్కొక్క పాట ఆణిముత్యం లెక్కున్నాయి. ఇక మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక గెస్ట్తో కలుసుకుంటా. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.